అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంటే గుడ్ మార్నింగ్ సమయం అయిందా? గుడ్ ఆఫ్టర్నూన్ సమయం? గుడ్ ఆఫ్టర్నూన్ సమయం. గుడ్ మార్నింగ్లోనే ఉన్నామా? ఇంకా టైం కాలే. టైం అయితే గుడ్ ఆఫ్టర్నూన్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అయినా, గుడ్ ఈవినింగ్ అయినా, గుడ్ నైట్ అయినా, ఏదైనా కానీ గుడ్ మార్నింగే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అంటారు దాన్ని. సో దాని గురించి మనం పక్కన పెడితే, ముందుగా ఈరోజు ఇక్కడ మనం ఎందుకు కూర్చున్నాము అన్నది సహోదరుడు చాలా అద్భుతమైనటువంటి పదాలతో మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కేవలం ఆరోగ్యము మరియు ఆదాయం, ఈ రెండింటి గురించి తెలుసుకోవడం కోసమే ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఒకటి ఆరోగ్యం, రెండోది ఆదాయం. ఆ రెండింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే పోయే ముందు మనం కూర్చున్నటువంటి ప్రదేశం, మనం వింటున్నటువంటి ప్రదేశం, మనం నేర్చుకుంటున్నటువంటి ప్రదేశం ఏదైతే ఇక్కడ మనం కూర్చున్నామో ఇది నార్మల్ ప్రదేశం కాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బయటలాగా కూర్చునే స్థలము కాదు ఇది. బయటలాగా మాట్లాడుకునేటువంటి మాటలు ముచ్చట్లు పెట్టుకునేటువంటి స్థలం కాదు ఇది. ఇది ఎంతో పవిత్రమైనటువంటి దేవుని యొక్క మందిరము. సో ఎంతో మంది సేవకులు ఎన్నో రకాల సేవలు చేస్తూ, ధర్మం ఏంటో ధర్మాన్ని బోధిస్తూ, మంచిని బోధిస్తూ, ఒక మనిషిని మనిషిగా మార్చినటువంటి ఎంతో మంది సేవకులు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్నారు. సో మీ అందరి సేవకులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యాపార మరియు ఆరోగ్య అవకాశాన్ని ఇప్పించాలని చెప్పి దేవుడు ఏనాడో నిర్ణయించుకొని, ఆ దేవుడు నన్ను ఒక సేవకుడిగా మీ మధ్యలోకి పంపించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మీ అందరికీ నేను ఆహ్వానం చేస్తున్నాను ఈ రెయిన్బో హ్యాపీనెస్ కంపెనీ. ఫస్ట్ ఈ కంపెనీ రెయిన్బో హ్యాపీ లైఫ్ అన్న మన సంస్థ హైదరాబాద్లో ఏర్పడడం అనేది జరగడం జరిగింది. ఆ హైదరాబాద్లో ఈ రెయిన్బో హ్యాపీ లైఫ్ సంస్థ ఏర్పడిన తర్వాత ఎందరో వ్యక్తులని, ఎందరో రకాల మనుషుల్ని, ఎన్నో కమ్యూనిటీస్ని అక్కడ మనం పిలవడం జరిగింది. అందరూ వచ్చారు, చర్చించుకున్నారు, మాట్లాడుకున్నాము. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యం కానీ జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్దాము, ప్రతి ఒక్కరు దాని గురించి చెబుదామని చెప్పి అక్కడ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో కోర్ టీం వాళ్ళు ఏం చెప్పారు అంటే, సార్ ఎంతో మంది సేవకులు ఉన్నారు, సేవకులు వాళ్ళు ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు, వాళ్ళందరి ద్వారా ఈ కంపెనీని మనం ముందుకు తీసుకెళ్దాం కదా అని చెప్పారు వాళ్ళు. అప్పుడు నేను కూడా నిర్ణయించుకున్నాను, అవును ఇది చక్కని మాట ఎవరో చెప్పారు, ఇది మంచి అభిప్రాయం చెప్పారు, సేవకుల ద్వారా ఆ కంపెనీ యొక్క సంస్థని మనం ముందుకు తీసుకెళ్దాము అని చెప్పి నేను నిర్ణయించుకున్నా. ఎందుకు అంటే సేవకులు ఉత్త సేవకులుగా ఉండరు. సేవకులు ఒక మనిషిని మనిషిగా మార్చేటువంటి సేవకులు ఉంటారు. సేవకులు ధర్మం అంటే ధర్మాన్ని నిరూపించేటువంటి సేవకులు ఉంటారు. అటువంటి సేవకులు ఉండడం వలనే ఈరోజు ప్రతి ఒక్కరికి, ఒక మనిషికి విలువలు ఏంటి, ఒక మనిషి యొక్క ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విలువల గురించి తెలపబడినటువంటి ముఖ్యమైనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూ ప్రపంచంలో కేవలం సేవకులు మాత్రమే ఉన్నారు. సో అటువంటి సేవకులకు మనం ముందు పెట్టి వాళ్ళ ద్వారా మనం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్దాం సార్. ఎందుకంటే సేవకులు సేవ చేస్తూ కూడా ఆదాయం సంపాదించుకోగలుగుతారు కదా మన కంపెనీ ద్వారా అని చెప్పారు. అలా నిర్ణయించుకొని హైదరాబాద్ లో ఒక అద్భుతమైనటువంటి ఆ సేవకులందరినీ కలిపి ఒక అద్భుతమైనటువంటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడ ఎందరో సేవకులు వచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ సంస్థ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో కొంతమంది సేవకులు కూడా, సార్ మీరు ఇక్కడ ఉండడం పాయింట్ కాదు, మేము మా ఊర్లో, మా గ్రామంలో మాకున్నటువంటి సేవకులు కూడా మేము అక్కడ కూర్చోబెడతాం, మీరు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యం పట్ల కావచ్చు, ఆదాయం పట్ల కావచ్చు, వాళ్ళకు దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఎక్కడో హైదరాబాద్ నుంచి నన్ను ఈ రోజు ఇక్కడ రప్పించినటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి గ్రాండ్ క్లాప్స్ చేయండి ఆ సేవకులు. గ్రాండ్ క్లాప్స్. సో ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాను మిత్రమా. సబ్జెక్ట్ లోకి వెళ్ళబోయే ముందు నా యొక్క చిన్న పరిచయం. నా పేరు డాక్టర్ పాషా. నేను ఒక ఆయుర్వేదిక్ BAMS MD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ని. గత 18 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశం అంతటా ఆరోగ్య అవగాహన సదస్సులు, ఆదాయ అవగాహన సదస్సులు అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఆ చేసుకున్నటువంటి తరుణంలోనే ఈ రెయిన్బో హ్యాపీ లైఫ్ అనే సంస్థని నిలబెట్టగలిగాను. ఈ రెయిన్బో హ్యాపీ లైఫ్ సంస్థ ఏంటి అంటే, వి మేక్ పీపుల్ హెల్తీ అండ్ వి మేక్ పీపుల్ వెల్తీ అంటుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఆరోగ్యమే అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఆదాయమే మహాభాగ్యం అంటున్నారు. అందుకు ఈ రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ ఏం చేసిందంటే, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని రెండింటినీ కలిపి మహాభాగ్యంగా ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చింది. సో ఆ రెండింటి గురించి మనం చర్చించుకుందాం. ముందు ఆరోగ్యం, తర్వాత ఆదాయం గురించి మాట్లాడుకుందాం, లేదా ముందు ఆదాయం తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. మీ ఇష్టం, ఏది మాట్లాడదాం చెప్పండి.
ఫస్ట్ ఆరోగ్యమేనా? పక్క ఆదాయం అవుతుందిగా, అది తర్వాత వచ్చారా? ఫస్ట్ ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎంత ఆదాయం ఉన్నా వేస్ట్. ఎన్ని కోట్లున్నా ఏమి సుఖం? చిన్న గులాబ్ జామున్ తినలేకపోతే వాడు పాయింట్, అంతే కదా. సో ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యంలో అసలు ఈ రోజు దీర్ఘకాలికమైనటువంటి ఎన్నో రకాల రుగ్మతులు, ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల ఇబ్బందులతో ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో అలవటిస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆరోగ్య సమస్యలు అలవటిస్తున్నారని చెప్పి గొప్ప గొప్ప పరిశోధనలు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. చేసిన తర్వాత అసలు ఎందుకు ఆరోగ్య సమస్య వచ్చింది, దీర్ఘకాలికంగా ఎందుకు ఎక్కువ రోగాలు వస్తున్నాయి అని చెప్పి పరిశోధన చేస్తే ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, అది వింటే ఆశ్చర్యపోతారు మీరు. కేవలం ఒకే ఒక ఉందట,